కూటమి పాలన 2 ఇయర్స్ చాలా బాగుంది. పర్టికులర్లీ ప్రాజెక్ట్స్ తేవటంలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, తర్వాత బాబు గారు ముగ్గురు కలిసి ఏకతాటి మీద నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేల వల్ల కూటమి ప్రభుత్వానికి కొంచెం లోకల్గా వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. అది కొంచెం వీళ్ళు కవర్ చేసుకోవాలి. అలా కవర్ చేసుకోలేకపోతే రేపు వచ్చే లోకల్ ఎలక్షన్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్లో నేను తిరుగుతుంటాను కాబట్టి ఈ పాలన గురించి ఎవరు నెగిటివ్గా తీసుకోవట్లేదు. చాలా వరకు మొన్న వైఎస్ఆర్ పార్టీకి వేసిన ఓటర్లో కూడా కూటమి మీద చాలా మంచి అభిప్రాయం వచ్చింది. వాళ్ళు కూటమి వస్తే ఈ వృద్ధాప్య పెన్షన్లు కానీ పెన్షన్లను ఆపేస్తారనే ఒక అపోహ కల్పించి ఆ ఓట్లు వేయించుకున్నారు. అవన్నీ రెక్టిఫై అయినాయి. ఇప్పుడు అందరూ ఈ కూటమి పాలన మీద చాలా మంచి అభిప్రాయాలు ఉన్నారు. మ్యాక్సిమం ఇప్పుడున్న ఫైనాన్షియల్ దాంట్లో కొత్త దానికి వెళ్ళకపోయినా పాత వాళ్ళందరికి ఇస్తున్నారు. కొత్తగా కూడా ఓపెన్ చేశారు. అవి కూడా 2-3 monthsలో రికవర్ అయిపోతుంది. అభివృద్ధి మీద కూటమి చూపించిన ముందుగా పథకాల మీద చూపించట్లేదు, ప్రజల్ని మోసం చేసింది అని చెప్తున్నారు. అదంతా అపోహ అండి. ఏ పథకం ఆపారండి? అన్ని పథకాలు పర్ఫెక్ట్గా రన్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ ఉన్న అందరికీ ఇస్తున్నారు. తర్వాత కొత్తగా కూడా 16 లక్షలు కొత్తగా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, స్టార్ట్ చేశారు. 2-3 monthsలో ఈ ఎలక్షన్ లోపు కొత్త వాళ్ళకు కూడా ఇస్తారండి. కూటమిలో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కూటమిగా ఉంటేనే ఫామ్ చేస్తారా, లేదంటే విడిపోతే ఫామ్ చేయాలి? లేదు, పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ ఉన్నారండి. కూటమిలో ఉన్న ప్రతి ఎడ్యుకేటెడ్కి అర్థమైంది కూటమిలో ఏమాత్రం మార్పు వచ్చినా ఈ రాష్ట్రం నిలబడదనే ఆలోచనలో ఉన్నారండి. ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఎదుర్కొంటున్నారు. కానీ కూటమి 15 సంవత్సరాలు కంటిన్యూగా రన్ అవుతుందండి. దాంట్లో డోకా లేదు. ఎందుకంటే అవతల ఉన్న వ్యక్తి అటువంటి వాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడనే ఉద్దేశంతో పర్టికులర్లీ 5 కులాల వాళ్ళు ఒక తాటి మీద నడుస్తున్నారండి. తర్వాత మిగతా ఎస్సీ కులాల్లో రెండిట్లో కూడా ఎడ్యుకేటెడ్స్ అంతా మైగ్రేట్ అయ్యారు. ఓల్డ్ ఏజ్ అబవ్ 40 years వాళ్ళందరూ మైగ్రేట్ అయిపోయారు కూటమికి. ముస్లిమ్స్లో కూడా 50% మైగ్రేట్ అయ్యారండి. వాళ్ళ ఓటు బ్యాంకులో స్టార్ట్ అయ్యింది మైగ్రేషన్. మరి పవన్ కళ్యాణ్ గారు హిందుత్వం అనే ఒక జెండాని ఎగరేస్తున్నారు. మిగతా కులాలు వద్దా, మిగతా కులాలను ఎగరేస్తారని, హిందుత్వం అంటే ఓన్లీ హిందువులకి పరిమితం. యూపీలో 40% ముస్లిమ్స్ ఉన్నారండి. అక్కడ మరి వన్ సైడ్గా బీజేపీ ఎలా వచ్చిందండి? వాళ్ళ బీజేపీ అంటే ఒకప్పుడు ముస్లిం హిందూ పార్టీ, కానీ ఇవాళ బీజేపీ ఇంకా ముస్లిమ్స్ కూడా చూస్తున్నారండి. వాళ్ళకు కూడా చాలా అభివృద్ధి కనిపిస్తుంది. మిగతా దేశాల్లో కంటే కూడా ఇక్కడ ముస్లిమ్స్ చాలా ఫ్రీగా బతుకుతున్నారని ఎటువంటి అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదండి ముస్లిమ్స్ కూడా. చూపించిన జనం ఇవాళ ఎడ్యుకేటెడ్స్ ఎక్కువయ్యారండి. వాళ్ళందరూ వాళ్ళ ఛాయశక్తిలో ప్రయత్నం చేసి ఉన్న ఫ్యాక్ట్స్ని చెప్తున్నారు. ఓపెన్గా చెప్పలేకపోయినా వాళ్ళ దాంట్లో అండర్ గ్రౌండ్గా వెళ్ళిపోతుంది. సార్, అయితే ఎందుకు జనసేనలో ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి సార్? ఎందుకు ఎమ్మెల్యేల పైన ఇంత ఎలిగేషన్స్ వస్తున్నాయి? ఎందుకు సెపరేట్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు? చూస్తున్నారండి, ఫ్యాక్టరీని కొంచెం చేస్తున్నారు. అంటే మనం ఒక ఫ్యామిలీలో ముగ్గురు పుడితే ముగ్గురు ఒక రకంగా ఉండంగమ్మా. అలాగే వాళ్ళు కూడా చేస్తున్నారు. తెలుగుదేశంలో కూడా చేస్తున్నారు. ప్యారలల్గా మా పార్టీని ఒక్క రోజులో మార్పు చేయలేరు ఎవరైనా సరే. టైం తీసుకుని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ కరెక్షన్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఎవరైతే కరెక్ట్ కారో రేపు లోకల్ ఎలక్షన్లో ఆ కరెక్ట్ కానీ ఎమ్మెల్యేల దగ్గర లోకల్ ఎలక్షన్లో దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. తర్వాత వాళ్ళ మీద ఏం చేసుకోవాలో చూస్తాం. ఎంతో కొంత లేకపోతే రాదు. కాకపోతే అందరినీ స్కాన్ చేయలేం కదా మనం పూర్తిగా. నేనున్నానమ్మా, నేను అన్ని కరెక్ట్ చెప్తున్నాను, మీరు ఎలా చెప్తారు? సార్, ఇది 108 సేవ చాలా పవిత్రంగా తీసుకున్నారు గత ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకు తీసేయడం? అది చాలా కష్టం కదా జనాలకి. అందరికీ ఫ్రీ హెల్త్ ఇస్తున్నారు కదమ్మా. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎవరికి పైసా రిలీజ్ చేయకుండా హాస్పిటల్ అందరూ నిరాశ చేశారు. వీళ్ళు కూడా చాలా వరకు అవుట్ స్టాండింగ్ క్లియర్ చేసుకుంటా ఆ సర్వీసెస్ రాకుండా చేస్తున్నారు.
ప్రతి కాన్స్టిట్యున్సీకి అందరికీ చెక్స్ పంపిస్తున్నారమ్మా. మీరు ప్రతి ఎమ్మెల్యే ప్రతిరోజు ఎవరి గ్రూప్లో చూసినా ప్రతి వారం 10 మందికో 12 మందికో ఇస్తున్నారు అన్ని. వన్ సార్, నాట్ ఈ ప్రభుత్వంలో షాడో ఎమ్మెల్యేస్ ఎక్కువ అయ్యారు అంటున్నారు. అంటే ఎమ్మెల్యే వెనక ఉండి నడిపించేవారు ఎక్కువ అంటున్నారు. నిజమేనా? ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ షాడో ఎమ్మెల్యే గారు ఒక మినిస్టర్ గారు ఉంటారు. ఆయన మినిస్టర్ దాంట్లో బిజీగా ఉంటాడు. ఇక్కడ లోకల్గా వాళ్ళు కార్యకర్తలు ఏమనుకుంటారు, ఎమ్మెల్యే మినిస్టర్ గారు అందుబాటులో ఉండలేదు, ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉండి కాస్త ఈ పోలీస్ స్టేషన్ ఇబ్బంది వచ్చినా ఏదో ఒకటి చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళు మనం షాడో ఎమ్మెల్యే అంటే అతను కూడా సేవ చేస్తున్నట్టే కదా. బయట నుంచి తీసుకొచ్చి ఏం పెడతలేదు కదా. ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మార్పు రావాలమ్మా. ఇంకా వాళ్ళు అదే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కంటిన్యూ అయ్యి 5 years కంటిన్యూ అయితే ప్రభుత్వానికి ఏం డోకలేదు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంప్లాయీస్ జీతాలు పర్ఫెక్ట్గా వస్తున్నాయండి. అంటే చాలా మంది జీతాలు రాలేదు. ధర్నాలు జరుగుతున్నాయి, ఇంకా రాలేదని. అవి కొన్ని కన్సాలిడేట్ వాళ్ళకి కొన్ని ప్యాకేజీలు ఉంటాయి. వాటిలో కొన్ని వెళ్ళకపోవచ్చు. పంచాయతీరాజ్లో లేట్ ఎందుకు అవుతున్నాయి? అదే అడుగుతారు. 2 సంవత్సరాలు అయిపోయింది కదా, లేట్ అవుతుంది. దానికి కొన్ని ఇష్యూస్ ఉంటాయండి. డైరెక్ట్ ప్రభుత్వ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పేమెంట్ అయితే పర్ఫెక్ట్గా 1వ తారీఖు వెళ్ళిపోతుంది. కొంతమంది కన్సాలిడేటు పంచాయతీరాజ్లో కొన్ని వాళ్ళ యాజ్ పర్ రూల్ వెళ్ళాలి కాబట్టి దాని ప్రకారం చేస్తుంది. సార్, కూటమి ఎందుకు హిందూ ధర్మాన్ని ఎక్కువ సపోర్ట్ చేస్తుంది? ట్రిపుల్ గారు ఉన్నారు, క్రిస్టియన్స్ మీద పడ్డారు. ఎందుకు అలా? అంటే వాళ్ళ ఓట్ ఎఫెక్ట్ అవ్వదా ఫ్యూచర్ లో? ప్రతి దాంట్లోనూ ఉంటారమ్మా. జగన్ గారికి బ్యాడ్ నేమ్ తెచ్చినారు, కొంతమంది తెచ్చారు. అలాగే కూటమిలో కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ నేచర్ మార్చుకోలేరు. అది వాళ్ళ కొంత టైం పడుతుంది వాళ్ళని కూడా కరెక్ట్ చేయడానికి. అంతే తీసుకెళ్ళి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, త్రిపుర గారు చెప్పేది తప్పు అని అంటలా, కానీ పబ్లిక్ అది నచ్చకపోవచ్చు. థ్యాంక్ యూ.